Let's turn our Bibles to James chapter 4, verse 13 and 14. మన 13 to 15. మన James బైబిల్ chapter 4, verse 13 to 15. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. Now listen, you who say today or tomorrow we will go to this or that city, spend a year there, carry on business and make money. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారలారా. Why you do not even know that will happen tomorrow? What is your life? రేపేమి సంభవించునో నీకు తెలియదు. You are a mist that appears for a little while and then vanishes. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. Instead you ought to say, if it is the Lord's will, we will live and do this and that. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. Here James is writing to the church. ఇక్కడ యాకోబు గారు సంఘానికి ఈ యొక్క వర్తమానం రాస్తూ ఉంటున్నారు. And he is insisting upon God's will. ప్రత్యేకించి ఈ సందర్భంలో దేవుని యొక్క చిత్తం గురించి సంఘానికి నొక్కి చెప్తూ ఉంటున్నారు. Oh, while you are planning for something else for your family, not for your professional life. నీ యొక్క జీవితం గురించి లేకపోతే నీ కుటుంబం గురించి నువ్వు ఏదైనా ఉద్దేశించిన ఉద్దేశాన్ని బట్టి Here James is saying that don't plan yourself. యాకోబు గారు ఏమంటున్నారంటే నీ సొంతంగా నీ సొంత ఆలోచనతో నువ్వు దాని ఉద్దేశాలను కలగ చేసుకోవద్దు. For we are little and we will our thoughts will be vanished. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం కనుక. And you should always say that let's do this and that according to God's will. ప్రభు చిత్తమైతే ఇది అది చేతమని మనం ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. And we are very used with this, God willing అన్న. మనం సాధారణంగా అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా, దేవుని చిత్తం అయితే అన్నా, God willing అన్న, I will pray. దేవుని చిత్తం కదా అయితే ప్రార్థన చేస్తామన్నా. And here the key is when you say God willing, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క చిత్తము. when you say that's God willing Anna, are you very sure that you are ready to fulfill the will of God? దేవుని చిత్తం అయితే నువ్వు దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Are you very sure that you are going to acknowledge and be obedient to God's will in your life? దేవుని చిత్తం అయితే దాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? It's such an easy term saying that God willing. దేవుని చిత్తం అని చాలా సులభంగా మనం చెప్పేస్తా ఉంటాం కదా. But it's tough to practice. కానీ దాన్ని అనుసరించడానికి దానికి లోబడడానికి ఎంతో కష్టము. Because God will say sometimes to stop. కొన్నిసార్లు దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే నువ్వు ఆగిపో అని చెప్తుంది. God will sometimes say not to do that. కొన్నిసార్లు దేవుని చిత్తం ఏమని చెప్తుందంటే ఆ పని నువ్వు చేయవద్దు అని చెప్తుంది. Sometimes God will says that to leave and flee away from there. కొన్నిసార్లు దేవుని చిత్తం నీతో ఏమని చెప్తుందంటే నువ్వు ఆ స్థలం నుంచి నువ్వు పారిపో అని చెప్తుంది. When you are saying that I am ready, Lord, to fulfill your will, నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉండవో, when you are ready to fulfill his will, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటావో, at the same time you should be ready to obey his commandments. అదే సమయంలో దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. You can't just say at your mouth saying that I will do your will, and at your heart you are not ready to obey to his will. నువ్వు పెదాలతో మాట్లాడుతూ హృదయంతో ఒప్పుకోకపోతే, లోబడకపోతే అది దేవుని చిత్తం నెరవేర్చడం కాదు. And coming days we are going to meditate much deeper into the God's will. రాబోయే దినాల్లో దేవుని చిత్తం గురించి మరి ఎక్కువగా మనం ధ్యానించబోతున్నాం. And James is saying let's do this and that by his will. యాకోబు గారు ఏమంటున్నారంటే దేవుని చిత్తం అయితే 15వ వచనం అండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. If it is Lord's will, we will live and do this and that.
ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. Amen. ఆమేన్. And let's go deeper into about God's will. దేవుని యొక్క చిత్తం గురించి ఇంకా లోతుగా మనం వెళ్దాం. Let's turn our Bibles to Romans chapter 12 verse 2. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. Here Paul is explaining about God's will. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క చిత్తం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. Do not conform to the pattern of the world, but be transformed by the renewing of your mind. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. See here Paul is very sure about, and he is speaking about the weakness of a human. మనిషి యొక్క బలహీనతల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. And he is saying, don't conform to the pattern of the world. ఈ లోక మర్యాదను మనము అనుసరింపకూడదు. You know what is the pattern? ఏంటి ఈ లోక మర్యాద అంటే ఏంటి? I will try to demonstrate that practically now. ఇప్పుడు ఈ లోక మర్యాద అనేది ఏంటిదో ఇప్పుడు మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. Yes, pattern means వాడుకగా. Yes. And now I will say head. All of you show your head. మీ యొక్క తలని అందరూ చూపించండి. Nose, ముక్కు, mouth, నోరు, and your chin. మీ గడ్డం. Head, తల, nose, ముక్కు, mouth, నోరు, chin. గడ్డము. Head. Where did I keep my finger? Nose. But you are tuned to a pattern. మీరు ఒక అలవాటుకి మీరు అలవాటు పడ్డప్పుడు, because you are very sure that earlier Anna said head, he will certainly show here it is head. మీరు ఇంతకుముందు అన్న హెడ్ అనేది తల అనేది ఇక్కడ చూపించాడు కాబట్టి మీరు ఇక్కడే చూపిస్తారు ఇప్పుడు. And we will carry away with the pattern. ఇప్పుడు ఆ విధానం నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయారు. That is what Paul is saying here. దేవుడు అదే ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. Do not conform to the pattern of this world. ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదను మనం అనుసరింపకూడదు. Yes, world has different different patterns which they deal with the circumstances and situations. ఈ లోకం యొక్క మర్యాద ఈ లోకస్తులతో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. And someone say that if you can quickly come out of this problem if you lie at this time. కొంతమంది మనతో చెప్తా ఉంటారు, నువ్వు ఈ సమస్య నుంచి బయటపడాలంటే నువ్వు వెంటనే అబద్ధం ఆడాలి. And that is the pattern of the world. నువ్వు అందులోంచి బయటికి రావాలంటే అబద్ధం ఆడాలి. అదే ఈ లోక మర్యాద. That is the pattern of the world. ఇది లోక మర్యాద, ఈ లోక పద్ధతి. Don't be caught with that. That is what Paul is saying. ఈ లోక పద్ధతిలో నువ్వు చిక్కుకోవద్దని పౌలు గారు చెప్తున్నారు. And it is very used with everyone. ఇది అందరికి ఉపయోగకరమైంది. Yes, when you are listening to God's will, ఇది మీరు దేవుని యొక్క చిత్తాన్ని మీరు విన్నట్లయితే, God's will say not to lie. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క చిత్తంలో తెలియజేస్తుంది ఏంటంటే మీరు అబద్ధం ఆడకూడదు. And at the same time the world pattern will say to lie. అదే సమయంలో ఈ లోక మర్యాద మనకి ఏం తెలియజేస్తుందంటే ఆ సందర్భం నుంచి బయటపడాలంటే నువ్వు అబద్ధం ఆడాలి. And nothing wrong in that, and people will say it is as casual as it is. పర్వాలేదన్నా ఏం కాదు, ఈ సందర్భం నుంచి బయటపడాలంటే తప్పదు, అబద్ధం ఆడాలి అని చెప్పి లోకం చెప్తుంది మనకి. And that's okay, చల్తా హై. చల్తా హై, ఓకే అని చెప్పేసి మనల్ని ముందుకు ప్రోత్సహిస్తుంది లోకం. That's okay, I have done earlier like this. ఇంత ముందు నేను చేశాను, ఇప్పుడు నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి. And that is the quickest solution for you to come out of this problem. దేవుని మీద ఆధారపడకుండా మనుషులు ఇచ్చే సలహాలు తొందరగా నిన్ను బయటపడేస్తాయి అన్నట్లుగా నిన్ను ప్రోత్సహిస్తుంది. And that is the pattern of the world. అది లోక మర్యాద. And it is tough to fulfill the will of the Lord. ఇది మనం అనుకోవచ్చు కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కష్టమైనది. But what Bible is saying about the will of the Lord? పరిశుద్ధమైన గ్రంథము మనకు దేవుని యొక్క చిత్తం గురించి ఏమని తెలియజేస్తుంది. And here he says, ఇక్కడ then you will be able to test and approve what God's will is. ఇక్కడ మనం చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి 3వ లైన్లో దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. To understand the will you have to test, you have to seek the will of Lord. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా పరీక్షించాలి, వెదకాలి, తెలుసుకోవాలి. You know the bomb squad will take a sniffing dog.
మనం చూస్తాం కదా కొన్ని చోట్ల బాంబు పెట్టినట్టు వార్తలు వస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డాగ్ స్కాన్ తీసుకొని వస్తారు. It will sniff, it will smell the ground and see, I try to identify where the bomb is. వాళ్ళు తీసుకొచ్చినట్టు ఆ కుక్కలు ఏం చేస్తాయి, వాసన చూస్తాయి, ఎక్కడ ఆ స్మెల్ చూస్తుంది, ఎక్కడ బాంబు ఉంది ఏంటి అనేది. In the same way we should be a dogs, always trying to sense whether it's God's will or not. అదే విధంగా మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం దేవుని యొక్క చిత్తమా కాదా అనేది పరీక్షించుకునే వారిగా ఉండాలి. And you have to test the God's will దేవుని యొక్క చిత్తాన్ని మనం పరీక్షించాలి and approve the God's will. ఆ తర్వాత దాన్ని మనము తెలుసుకోవాలి. And he's saying God's will is good. అతను చెప్తూ ఉంటున్నాడు దేవుని యొక్క చిత్తమే ఉత్తమమైనది. God's will is the best. దేవుని యొక్క చిత్తమే ఉత్తమమైనది. And God's will is acceptable and favorable. దేవుని యొక్క చిత్తము అనుకూలమైనది, అంగీకరించదగినది. And God's will is perfect and complete. దేవుని యొక్క చిత్తము పరిపూర్ణమైనది మన జీవితాలలో. Now do you want, while you are taking a decision, while you are taking a firm step, do you want the best, the acceptable and favorable and the perfect and complete decision, nor a decision which you will fall into your pit? నీ జీవితంలో నిర్ణయాలు తీసుకుని డెసిషన్, నువ్వు తీసుకునే నిర్ణయాలు దేవునికి అనుకూలమైనవి తీసుకున్నావంటే ముందుకెళ్తావు, లేని ఏళ్ళ నువ్వు గుంతలో పడిపోతావు. yes, the will of God is the best. దేవుని యొక్క చిత్తమే నీ జీవితంలో ఉత్తమమైనది. And it is the right fit for you. అది నీకు కరెక్ట్గా అంటే సరిగా నీకు తగినటువంటిది దేవుని యొక్క చిత్తం, ఆయన నిర్ణయించినటువంటి ఉద్దేశం. Yes, my dear brothers and sisters. అవును నా ప్రియ సహోదర It is not as something ready made which you will go and purchase a blazer and put your hands in that and wear it. ఇది మార్కెట్లో దొరికే రెడీమేడ్ వస్తువు లాంటిది కాదు, మనం వెళ్ళి వెంటనే వేసుకొని చూసుకోవడానికి. ఫిట్టింగ్ won't be nice. రెడీమేడ్ వస్తువులు మీకు తెలుసు కదా, మీకు సరిగా అవి ఫిట్ అవ్వవు. God's will is tailored according to your appearance and your body shape. మన బాహ్యానికి మన దేహానికి ఏ విధంగా సరిపోవాలో అన్ని మెజర్మెంట్స్ అన్ని కొలతలతో సరైన విధంగా దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ప్రణాళికే దేవుని యొక్క చిత్తం. That is what Paul is saying. It is the best. అందుకే పౌల్ గారు అంటారు ఇది దేవుని యొక్క చిత్తము ఉత్తమమైనది అంటాడు. And it's perfect fit for you. ఇది నీకు సరిగా సరిపోయినటువంటిది. And it is only for you. అది నీ కోసం మాత్రమే. And it is favorable. That is what he is saying. అనుకూలము. ఇది నీకు అనుకూలమైనటువంటిది. It is favorable. ఇది నీకు అనుకూలమైనది. And you would say if God's will is fulfilled in your life, ఇది నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము, one or other day you will testify saying that yes, if this would not happen in my life, my life would have been in a ruined state. ఒకవేళ నువ్వు ఈ విధంగా సాక్ష్యం చెప్పవచ్చు, ఇది నా జీవితంలో నేను జరిగి ఉండకపోతే, లేకపోతే నేను లోబడి ఉండకపోతే ఒక దినాన నేను పడిపోయి ఉండేవాడిని, నశించిపోయి ఉండేవాడిని. Yes, not now, but later days you will realize that it is an acceptable and favorable will. తర్వాత మన అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం ఇది మన జీవితంలో దేవుని యొక్క చిత్తము అని. And it is perfect and complete. అది మన జీవితంలో సంపూర్ణమైనది, మనకు అనుకూలమైనది. God's will is complete. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో సంపూర్ణమైనది. Oh, there is no incompleteness in his will. అందులో అసంపూర్ణత అనేది లేదు. Oh, there is no lack in that will. అందులో కొరత అనేది లేదు. Oh, there is no emptiness in his will. అందులో శూన్యము అనేది లేదు. God's will is perfect. దేవుని యొక్క చిత్తము ఉత్తమమైనది. So today what we are learning is God's will is the best. ఈ రోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో ప్రాముఖ్యమైనది, ఉత్తమమైనది. God's will is the best, favorable and complete. దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. Yes. అవును. God's will is good. దేవుని యొక్క చిత్తము మంచిది మన జీవితంలో నెరవేరడం. To know that will you have to test. నువ్వు తెలుసుకోవాలంటే దాన్ని నువ్వు పరీక్షించాలి. And in Ephesians chapter 5 verse 17 it was written like this. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. Ephesians chapter 5 verse 17. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. Ephesians chapter 5 verse 17. Therefore do not be foolish,
but understand what the Lord's will is. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. Yes, and saying this a little bit a step ahead of a verse of this, in 15th verse he said, be very careful then how you live, not a unwise but a wise. దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని అదే పైన వచనాలలో 15-16 వచనాల్లో రాయబడి ఉంది. Ephesians chapter 5 and 15. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 Be very వచనాలు. careful. దినములు చెడ్డే గనుక జాగ్రత్తగా ఉండండి. Live like wise, not like an unwise person. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. So what we are learning here is the person who be with the God's will is a wise person. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క చిత్తము గ్రహించే వ్యక్తి అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ఉంటాడు. And he says making the most of every opportunity because the days are evil. ఈ దినాలు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటాడు. Yes, today if you take a wrong decision in your life, you are losing all your time and energy. మన జీవితంలో మనము ఒకవేళ సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే మన శక్తిని మన సమయాన్ని మనం కోల్పోతాం. Yes, sometimes we will get into a wrong direction which we never expected. కొన్నిసార్లు మనము తప్పు నిర్ణయాలు తీసుకొని మనము అనుకున్నటువంటి ఆపదలలో ఇబ్బందుల్లో పడతాం. And finally when we turn back, తర్వాతకి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు when we calculate that, మనం ఒకసారి మనం దాన్ని మన జీవితాల్లో గుణించుకున్నప్పుడు గుర్తు yes, చేసుకున్నప్పుడు and we have lost our time, మన సమయాన్ని మనం కోల్పోతాం, our energy, మన శక్తిని మనం కోల్పోతాం, and sometimes our personal life, మన సొంత జీవితాన్ని కూడా కోల్పోతాం. because it is the pattern of the world. అది ఈ లోక మర్యాద కాబట్టి, ఈ లోక మర్యాదలో మనం చిక్కుకున్నాం కాబట్టి. Yes, my dear brother and sister. అవును నా ప్రియ సహోదర సహోదరులారా, Today Bible is saying that who that fulfills the God's will is the wisest person on the earth. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు ఈ భూమి మీద జ్ఞానవంతులు అని సెలవిస్తుంది. Oh, you will be the wisest person if you fulfill the God's will. నువ్వు దేవుని చిత్తం చేసినట్లయితే ఈ భూమి మీద నీవు తెలివైన వాడివని వాక్యం సెలవిస్తుంది. And now in 17th verse he is saying, Paul is saying, 17వ వచనంలో ఇలాగ వాక్యం సెలవిస్తుంది, therefore do not be foolish. కాబట్టి మీరు అవివేకులు కాక. Therefore do not be foolish. మీరు అవివేకులు కాక. But understand what the Lord's will is. ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. Oh, if you are not able to understand God's will in your life, దేవుని యొక్క చిత్తం ఏంటో మీ జీవితంలో మీరు గ్రహించినట్లయితే, if I am not able to understand God's will in my life, నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏందో నేను గ్రహించినట్లయితే, I am the most stupid and foolish person. నా అంత అవివేకుడు ఈ భూమి మీద ఇంకెవరు కూడా లేరు. Because my God has planned something best, perfect and acceptable will. నా దేవుడు నా కోసము ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది నా కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. Oh, Bible says I have engraved you on the palms on my hand. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో నేను నిన్ను నా చేతి మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. Yes, God knows you when you are in your mother's womb. నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. Oh, you may say stop it and I am listening all this word from many years. అన్నా మీరు చెప్పొచ్చు, అన్నా ఇవన్నీ నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో బయట అందరు చెప్తుంటే విన్నానన్నా అని చెప్పేసి, I am always a failure. నేను ప్రతిసారి కూడా ఓడిపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. Whatever decisions I take, I will utterly fail. నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నేను వాటిలో విజయం పొందలేకపోయానన్నా అని మీరు చెప్పొచ్చు. But I am very regular and faithful to the Lord. అయినప్పటికీ నేను దేవుని కోసం నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతూ ఉన్నానన్నా అని చెప్పొచ్చు. But why is this failure? మరి ఎందుకు నా జీవితంలో దేవుడు ఈ యొక్క ఓటమిని అనుమతించాడు? Because you are saying that I will fulfill your will by your words but not in your deeds. మన జీవితంలో మనం పెదాలతో దేవుని యొక్క చిత్తాన్ని చేస్తామని ఒప్పుకుంటున్నాం కానీ అంతరంగంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు. Oh, it is very easy to say that I am here, Lord. మనము ఎంతో ఈజీగా చాలా సింపుల్గా మనం మాట్లాడేయచ్చు, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నేను నెరవేరుస్తాను నీ చిత్తం అని చెప్పేసి. But it's tough
కానీ ఇది చాలా కష్టం నెరవేర్చడం, దేవుని యొక్క చిత్తం to నెరవేర్చడం. live a life according to His will. వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం అనేది చాలా కష్టమైన Because విషయం. getting a best thing is always a toughest job. మన జీవితంలో శ్రేష్టమైనది మనం పొందుకోవడం అనేది ఎప్పటికైనా ఇబ్బందికరమైన విషయమే. You know, few of you have accomplished such a wonderful, victorious life in your lives. మన జీవితాలలో మనము విజయవంతమైన జీవితం జీవించడం అనేది అది కష్టంగా If you take your studies, whatever you are today, you know, you haven't accomplished just like that, because you have worked so hard to accomplish and reach that milestone. మన జీవితంలో మన చదువులలో కూడా మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది ఒక్క నిమిషంలో వచ్చింది కాదు. దాని వెనకాల ఎంతో ప్రయాసపడి నువ్వు సాధించుకు కష్టపడి దాని వెనకాల నువ్వు పడినటువంటి శ్రమ నేటి దినాన నిన్ను ఈ స్థితిలో ఉంచింది. Yes, when God's will is such a best, acceptable and perfect thing, how harder it will be to reach and take and acknowledge the God's will in your life. అవును, మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఉత్తమమైనది, అనుకూలమైనది. అది మన జీవితంలో మనం అంగీకరించడం కోసం ప్రభువు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. And that's what David is praying in Psalms 143 verse 10. కీర్తన గ్రంథము 143వ అధ్యాయంలో కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. Oh, psalmist is praying at Lord's feet. కీర్తనకారుడు ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రార్థిస్తూ ఉంటున్నాడు. What he is praying in Psalms 143 143వ కీర్తన 10వ వచనం. Teach me to do your will, for you are my God. ప్రభువా, నీ యొక్క చిత్తము నెరవేర్చినట్లుగా నాతో మాట్లాడండి, నీవు నా దేవుడవు. May your good spirit lead me on the level ground. నీ యొక్క ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. Can you pray today saying that, Lord, teach me how to fulfill your will? ఈ రోజు నువ్వు ప్రార్థించగలవా, ప్రభువా నీ చిత్తాన్ని నేను ఏ విధంగా నెరవేర్చగలను అని చెప్పేసి? Can you pray today saying that, Lord, teach me how to do your will? ఈ రోజు నువ్వు ప్రార్థించగలవా, ప్రభువా నీ చిత్తాన్ని నేను ఏ విధంగా నెరవేర్చగలను అని చెప్పేసి? And today I am saying, even to do his will, first you have to understand what his will is, right? నువ్వు ముందుగా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన చిత్తం ఏందో మన జీవితంలో ముందుగా మనము గ్రహించాలి. Yes, then Paul is saying, test, ఆయన చిత్తాన్ని seek ఆయన చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అని పౌల్ గారు చెప్తూ ఉంటున్నారు. and ask, Lord, what is your will in my family's life? ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏమైంది అని చెప్పేసి మనం దేవుణ్ణి అడగాలి. What is your will in my children's life? నా బిడ్డల యొక్క జీవితంలో నీ యొక్క చిత్తం ఏమైంది ప్రభువా అని ప్రభువుకు మనం ప్రార్థించాలి. What is your will in my professional life? నా యొక్క ఉద్యోగ జీవితంలో ప్రభువా నీ యొక్క ఉద్దేశం ఏమైంది, నీ చిత్తం ఏముంది అని చెప్పి మనం ప్రార్థించాలి. And Lord, what is your will? What you are going to make me out in my studies, after my studies? ప్రభువా నా యొక్క చదువు తర్వాత నేను ఏమవగోరుచున్నానో నీ యొక్క ఉద్దేశం ఏమైందని మనం ప్రార్థించాలి. And today if you pray that humbly, ఇప్పుడు నువ్వు దీన మనసుతో ఆ ప్రార్థన చేసినట్లయితే, and God is ready to reveal his perfect, acceptable and complete will in your life. ఇప్పుడు నువ్వు ఆ ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో తెలియజేస్తాడు. Oh, David waited for God's will and plan. దావీదు దేవుని యొక్క చిత్తం కోసం ఎదురు చూశాడు. To become a king of Israel after Samuel has anointed him. సమూయేలు అభిషేకించిన తర్వాత ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండునట్లుగా అతను వేచి చూశాడు దేవుని యొక్క చిత్తం కోసం. He waited for the time of God. దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు కూడా అతను వేచి ఉన్నాడు. Did you ever read in Bible that David became a king immediately after Samuel came and anointed him? బైబిల్లో మీరు ఎక్కడైనా సరే సమూయేలు ప్రవక్త వచ్చి దావీదుని అభిషేకించిన వెంటనే ఇశ్రాయేల్ దేశం మీద రాజు అయినట్లుగా ఎక్కడైనా ఏ వచనమైనా చూసారా? No. ఎక్కడ మనం చూడలేదు. It took a while for him. అది జరగడానికి చాలా సంవత్సరాలే పట్టింది. Oh, it took he has to pay a lot of price for that. రాజుగా అవ్వడానికి తన జీవితంలో ఎంతో శ్రమను ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది. Oh, he was fleeing away into the caves. అతను సౌలు తనను వెంబడిస్తూ ఉంటున్నప్పుడు గుహల్లోకి పారిపోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. Oh, he was weeping, Lord, did you ever forsaken me?
రెండో కీర్తనలో చూసినట్లయితే ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావని కన్నీటితో దేవునికి మొరపెడుతున్నాడు కీర్తనకారుడు. And if I am David, నేను దావీదునైతే I would have cursed Lord. నేను దేవుణ్ణి శపించి, Lord, what is this? What is this? ప్రభువా ఏంటి నాకు ఈ శిక్ష? Oh, your servant of Lord, the prophet Samuel came and poured oil upon me and anointed me as the king of Israel immediately after the Saul. సౌలు తర్వాతకి నన్ను రాజుగా అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను పంపించావు. But now where I am? ఇప్పుడు నేనేమో గుహల్లో ఉన్నాను. I am running. నేను ఇప్పుడు పరిగెత్తుతూ ఉన్నాను సౌలు నుంచి తప్పించుకోవడానికి. I am hiding out. నేను ఇప్పుడు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. Oh my, I am always in fear. నేను ప్రతి క్షణం కూడా సౌలు వలన భయంతో మగ్గిపోతూ ఉంటున్నాను. Oh Lord, are you real, or is your will is real in my life? ప్రభువా ఇది నిజంగా నీ చిత్తమేనా నా జీవితంలో? Am I going to a king? నేను ఇశ్రాయేలుకు రాజుగా చేయబడతానా? Oh, forget about me becoming a king. At least, keep me safe. ప్రభువా ఇశ్రాయేలు మీద రాజు ఏమో కానీ నన్ను భద్రపరచండి, నన్ను కాపాడండి. And that is enough for me, Lord. అది నాకు చాలు ప్రభువా. Oh, forget about I becoming a king. ఇశ్రాయేలు మీద రాజుగా అనేది తర్వాత సంగతి నాయన. ముందైతే నన్ను ఈ యొక్క సౌలు నుంచి నన్ను కాపాడండి. When David is running and hiding, God is seeing a king in him. దావీదు సౌలు నుంచి పరిగెత్తు ఉంటున్నప్పుడు, తన ప్రాణాన్ని తప్పించుకోవడం కోసమని దాక్కు ఉంటున్నప్పుడు దేవుడు దావీదులో రాజును చూశాడు. And when Gideon is hiding, God has seen a mighty warrior in him. గిద్యోను బలహీనుడే కావచ్చు కానీ గిద్యోనులో బలవంతుణ్ణి దేవుడు చూస్తూ వచ్చాడు. And when Joseph was thrown by his own brothers into a pit, God has seen him as a mighty governor for that kingdom of Egypt. యోసేపును చూసినట్లయితే తన అన్నతమ్ముల చేత ద్వేషింపబడ్డప్పటికీ దేవుడు మాత్రం యోసేపును ఈజిప్ట్ దేశానికి గవర్నర్గా చూస్తూ వచ్చాడు. And what we are learning from this? ఈ ముగ్గురు జీవితాలను మనం చూసినప్పుడు మనం వీరి నుంచి మనం ఏం గ్రహించగలిగినాం? The perspective what you are seeing yourself is different than the perspective God is seeing you. నువ్వు చూస్తున్నటువంటి ఆ దృశ్యం అనేది నీ దృష్టికి వేరుగా కనిపిస్తుంది, అయితే ప్రభువు నిన్ను చూస్తున్న విధానం వేరుగా ఉంది. You see yourself as an loser. నిన్ను నువ్వు చూసుకోవచ్చు. దావీదుని చూసినా, మనము గిద్యోన్ని చూసినా, ఎవరిని చూసినప్పటికీ వారి జీవితాల్లో చూసినట్లయితే బలహీనులుగా ఓడిపోయిన వాళ్ళుగా మనం కనిపిస్తాం మనల్ని మనం చూసుకున్నట్లయితే. And God is seeing you as a victorious person. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే మనం జయించే వారిగా మనల్ని చూస్తూ ఉంటున్నాడు. Oh, you are seeing yourself as a cursed person. నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, మనల్ని మనం చూసుకుంటున్నావు, శపింపబడ్డ వారంగా ఉన్నామని చూసుకుంటున్నావు. And God is seeing you to be a blessed person for many. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే అనేక మందికి నీవు ఆశీర్వాదంగా ఉండడం దేవుడు చూస్తూ ఉంటాడు. The perspective matters. నీ యొక్క ఆలోచన ఉద్దేశము, దృక్పథము, నీ యొక్క దృక్పథము మారవచ్చు. The perspective of God is different. దేవుని యొక్క దృక్పథము మన జీవితంలో వేరేగా ఉంది. And your perspective might be different. మన యొక్క దృక్పథము లేకపోతే నీ యొక్క దృక్పథము వేరుగా ఉండొచ్చు. And that's what God is saying, my thoughts are different than the man's thoughts. అందుకే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, మీ ఆలోచనలు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి. And today God has a mighty plan for you. ఈ దినాన దేవుడు మీ జీవితంలో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. And he has a very, very wonderful plan and will preserved and prepared for you. దేవుడు నీ కోసము గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశాన్ని నీ కోసం సిద్ధం చేసి ఉంచున్నాడు. Oh, not to weep like a loser. నీవు ఓడిపోవడం కోసం ఉన్నటువంటి ప్రణాళిక అయితే కాదు. Oh, not to be a cursed person. శపింపబడ్డానికి ఏర్పరచబడినటువంటి ప్రణాళిక కాదు. Oh, remember that when Joseph was standing for the Lord, he was again from Potiphar's house, he was being pushed into jail. పోతిఫరు గృహం నుంచి దేవుని కోసం నిలబడ్డందుకు, యథార్థంగా నిలబడ్డందుకు యోసేపు చెరసాలకు త్రోసివేయబడ్డాడు. Oh, he has seen a vision when when his brothers are bowing in front of him. తన చిన్నతనంలోనే తన అన్నలు తన చుట్టూ నిలబడి నమస్కారం చేసినట్లుగా చిన్నప్పుడే కలలో అతను చూస్తూ వచ్చాడు. But it never happened.
కానీ తన జీవితంలో ఆ చెరసాలలో ఉన్న అంతవరకు కూడా ఆ కళ నెరవేర్చబడలేదు. And he was been in a hiding in the shackles of the jail. ఆ యొక్క చెరసాలలో అతను దాక్కున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. And he was in the jail but still being waiting upon the will of the Lord. ఆ చెరసాలలో ఉన్న యోసేపు కూడా దేవుని యొక్క చిత్తం కొరకు ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు. God does his will according to his time. దేవుడు తన చిత్తాన్ని తన చిత్తానుసారంగా తన సమయంలో నెరవేరుస్తాడు. And it takes his time. ఆయన సొంత సమయంలో నెరవేరుస్తాడు. In the wedding of Canaan, కానా విందులో కూడా మనం చూసినట్లయితే, and when Mary told Jesus saying that wine is running out there in the wedding, మనం అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం కానా విందులో మనం చూసినట్లయితే అక్కడ మరియమ్మ చెప్తూ ఉంది, అక్కడ తాగటానికి ద్రాక్ష రసం అయిపోయింది. And when she brought that issue to the Lord, he said, my time haven't came. అక్కడ మనం చూసినట్లయితే మరియమ్మ వచ్చేసేసి యేసుకి చెప్తూ ఉంది, తాగడానికి ద్రాక్ష రసం అయిపోయింది అన్నప్పుడు ప్రభు ఏమని చెప్పాడంటే, అమ్మ నా సమయము ఇంకనూ రాలేదు. God sometimes say, my time haven't came. కొన్నిసార్లు దేవుడు నాతో సెలవిచ్చే మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు. And the key is you have to wait upon the Lord for his time. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు మనము లోబడి ఉండాలి. Sometimes we become more anxious and we will go according to the pattern of the world and get failed. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టడానికి ఇష్టపడక ఈ లోక మర్యాద చొప్పున వెళ్ళి లోకానుసారమైనటువంటి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడతాం లోక పద్ధతుల ద్వారా. Yes, it's true that it is tough to wait. అవును, కొన్నిసార్లు మనం వేచి ఉండడం మనకి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి వెంటనే కావాలా, త్వరగా జరగాలి. Yesterday we went to a hospital and the appointment time is at 3:30 p.m. నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళాము, మాకు డాక్టర్ని కలిసే సమయం 3:30 గంటలకు ఇచ్చారు. But our turn came at 4:15 p.m. మేము వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నది డాక్టర్ని కలవడానికి 3:30కి అయితే మాకు డాక్టర్ని కలిసే సమయం 4:15కి ఇచ్చారు. Even though there is a lot of process and appointment procedure, అక్కడ ఈ అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ ప్రొసీజర్స్ అన్నీ అయిపోయినప్పటికీ, but we are asked to wait for our turn. మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని ఏమన్నారంటే వేచి చూడమని చెప్పారు 4:15 వరకు. If we are not willing to wait, our problem would not be addressed. మనము వేచి చూడకపోతే మన సమస్యకు పరిష్కారం దొరకదు. If your problems needs to be addressed, we should learn how to wait upon the Lord. మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే దేవుని చిత్తము, దేవుని సమయము వచ్చేంత వరకు మనం దేవుని కోసము ఎదురు చూసేటువంటి జీవితం కలిగి ఉండాలి. Today, can you wait upon the Lord? దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వరకు ఈ దినాన నీవు దేవుని కోసం ఎదురు చూడడానికి సిద్ధపడుతున్నావా? Are you really ready to fulfill his will? నిజంగానే దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చుకోవాలని నువ్వు ఆకాంక్ష కలిగి ఉన్నావా? It's not by your words, మాటలతో కాదండి, by your deeds. కానీ నీ యొక్క హృదయంతో నువ్వు ఈ మాటలు చెప్పగలగాలి. By your deeds, నీ యొక్క అవసరాలను బట్టి, by your deeds, by your work, by your act. నీ యొక్క పనులను బట్టి నువ్వు నీ క్రియలను బట్టి నువ్వు చెప్పగలగాలి. Yes, not by your words. కేవలం పెదాలతో కాదు కానీ మన క్రియల ద్వారా మనం తెలియచేయాలి. By your deeds. మన యొక్క క్రియలను బట్టి. Can you really wait upon the Lord? నిజంగానే నువ్వు దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా? Waiting for the will of the Lord, because his will is best, దేవుని యొక్క acceptable and perfect. దేవుని యొక్క చిత్తము కోసం నువ్వు నిజంగా ఎదురు చూసినట్లయితే అది నీ జీవితంలో ఉత్తమమైనది, అనుకూలమైనది, అంగీకరింపదగినది. Amen. Amen. Shall we all today rise up and pray, Lord, help me to seek your will and wait upon your will? మనందరం కలిసి ప్రభువా నీ చిత్తం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటున్నావు అని చెప్పేసి ప్రార్థన చేయగలదమా? Can we all pray together, Lord, help us to wait upon you? మనందరం కలిసి ప్రభువా
నీ యొక్క చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం, సహాయం చేయండి అని ప్రార్థించగలుగుతామా? Lord, help me to wait upon your will, Master. ప్రభువా నీ చిత్తాన్ని మాకు తెలియచేయండి, నీ మీదే ఆధారపడుతూ ఉంటున్నాం. Lord, help me not to get into the worldly patterns. ప్రభువా ఈ లోక మర్యాద చొప్పున కాదు నాయనా, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలి. Lord, here I am, Lord, to fulfill your will. ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. Lord, here I am, Lord, to listen and obey to your word, Master. ప్రభువా నీ వాక్యానికి విధేయత చూపి నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Lord, here I am, Lord, to exalt your name in my life, Lord. ప్రభువా నీ యొక్క మిమ్మల్ని నా జీవితంలో మీ యొక్క ఘనమైన నామాన్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాను. Lord, help me, Master. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. Lord, help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయండి. Lord, as I am very busy in my worldly professions and my worldly stuff, ప్రభువా ఈ లోకంలో ఉన్నటువంటి పనులను బట్టి నేను ఎంతో నాయన బిజీగా ఉన్నప్పటికీ Lord, yet help me to seek your will. ప్రభువా నాయన మీ యొక్క చిత్తాన్ని వెతకటానికి పరీక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. Daily help us to seek your will, Master. ప్రభువా మీ యొక్క చిత్తాన్ని వెతికి పరీక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Because your will is good, acceptable and perfect, Master. ప్రభువా ఎందుకంటే మీ చిత్తము అనుకూలమైంది నాయన, ఉత్తమమైంది నాయన, అంగీకరింపదగింది. Oh, thank you, Lord, for preparing something exciting in my life. ప్రభువా మీరు నా జీవితంలో ఉత్తమమైంది, శ్రేష్టమైంది నా కోసం సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు Oh, thank you చెల్లిస్తున్నాను. for preparing a wonderful life for me. ప్రభువా నా కొరకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. Oh, I acknowledge that, Lord. ప్రభువా నేను మీ యొక్క చిత్తాన్ని నేను ఒప్పుకొంచు ఉంటున్నాను, And I అంగీకరిస్తున్నాను. humbly accept that I will obey your will, Master. దీన మనసుతో ప్రభువా మీ యొక్క చిత్తాన్ని నేను అంగీకరిస్తూ ఉంటున్నానయ్యా. Lord, help me to wait upon you. ప్రభువా మీ మీద ఆధారపడే కృపను, మీకోసం ఎదురు చూసే కృపను అనుగ్రహించండి. Lord, heavenly gracious Father. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, Lord, as you have spoke to us today, ఈ దినాన మీరు మాతో మాట్లాడిన విధంగా Lord, help us to fulfill your will, Master. ప్రభువా మీ చిత్తాన్ని నెరవేర్చుకునే కృపను అనుగ్రహించండి. Lord, gracious Father, help us to seek your will, Master. ప్రభువా మీ చిత్తాన్ని వెదికి పరీక్షించి నెరవేర్చుకోవడానికి కావాల్సిన కృపనివ్వండి. Lord, help me how to fulfill your will in my life. ప్రభువా మీ చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలో నాకు సహాయం చేయండి. Lord, let me not get into the worldly patterns. ప్రభువా ఈ లోక మర్యాద చొప్పున నేను నెరవేర్చుకోకుండా నాకు సహాయం చేయండి. Enough is enough, Lord. ప్రభువా జరిగిపోయింది ఏందో నా జీవితంలో జరిగిపోయింది నాయనా, ఇక చాలు. Here I am, Lord, to acknowledge your will and accept your will, Master. ప్రభువా ఇక్కడ నేను ఉన్నాను, మీ చిత్తాన్ని అంగీకరించడానికి, మీ చిత్తానికి లోపడడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. Here I am, Lord, to acknowledge your will, Lord, and obey your commandments, Master. ప్రభువా మీ ఆజ్ఞలను, శాసనాలను, కట్టడలను అనుసరించి జీవించడానికి, మీ చిత్తానికి లోబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒప్పుకొని ఉంటున్నానయ్యా. Oh, gracious Father. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, Lord, teach me, guide me and help me to reach your will, Master. ప్రభువా నాయనా మాకు మీ యొక్క ఆలోచన తెలియచేయండి, నడిపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. In matchless name of our Lord, our Savior, Jesus Christ, we pray. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.